హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానెస్ట్ సినీ ఫ్రేమ్. ఈ వీడియోలో మనం మలయాళంలో రిలీజ్ అయిన డైస్ ఇరాయి అనే హర్రర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా స్టోరీ వచ్చేసి, ఒక ఇంట్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఆ సూసైడ్ చేసుకున్న అమ్మాయి అండ్ హీరో ఇద్దరు క్లాస్మేట్స్. అమ్మాయి చనిపోయిందనే విషయం తెలుసుకొని హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయి రూమ్లో తన యొక్క హెయిర్ క్లిప్ని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ నుండి ఆ దయ్యం అనేది తనని హంట్ చేస్తూ ఉంటుంది. అసలు ఆ దయ్యం తన క్లాస్మేట్ అయిన హీరోని ఎందుకు హంట్ చేస్తుంది, పాస్ట్లో వీళ్ళిద్దరు స్టోరీ ఏంటి, వీళ్ళిద్దరు రిలేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ దయ్యం నుంచి తప్పించుకోవడానికి హీరో ఏం చేశాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రాహుల్ సదాశివం. తను ఇదివరకే భూతకాలం, బ్రహ్మయోగం అనే హర్రర్ మూవీస్ తీశాడు. ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఈ మూవీ వచ్చేసి మూవీ చూస్తున్నంతసేపు చూసే ఆడియన్స్కి ఒక సస్పెన్స్ అండ్ హర్రర్ ఫీల్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మూవీ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది, ఫుల్ గేరప్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని హర్రర్ ఎలిమెంట్స్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది. సో ఫస్ట్ హాఫ్ చివరిలో మనకి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఆ ట్విస్ట్ చూసి సెకండ్ హాఫ్లో ఇంకెంత బాగా చూపిస్తారో అనేది మనం చాలా ఇమేజిన్ చేసుకుని వెళ్ళిపోతాం సెకండ్ హాఫ్లోకి. సో వైల్ స్టార్టింగ్ సెకండ్ హాఫ్ ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం బాగానే ఉంది కొంచెం సేపు. బట్ సడన్గా మూవీ చేంజ్ అయిపోయి హర్రర్ మూవీ కాస్త మిస్టరీ మూవీగా మారిపోతుంది. బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అని అలా తీసారేమో తెలియదు, కానీ సెకండ్ హాఫ్ జోనర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఎక్సెప్ట్ క్లైమాక్స్. ఎవడైనా భయపడతాడారా అది చూసి? ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి 20 మినిట్స్ ఒక ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది. అక్కడ చాలా హర్రర్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ నార్మల్గా ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్లో అంతగా భయపెట్టిన దయ్యం క్లైమాక్స్లో మనల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రణవ్ మోహన్ లాల్ వన్ మ్యాన్ షో అనే చెప్పాలి, చాలా బాగా యాక్ట్ చేశాడు. మూవీలో బీజిఎం కూడా హర్రర్ ఎలిమెంట్స్ తగ్గట్టుగా ఉంది. ఓవరాల్గా మూవీ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ లాగానే సెకండ్ హాఫ్ కూడా అలాగే కొన్ని సస్పెన్స్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ తీసుకెళ్ళి ఉంటే సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుండేది అండ్ మూవీ కూడా చాలా బాగా వచ్చేది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, హర్రర్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మీరు కనుక ఈ మూవీ చూసినట్లయితే కింద కామెంట్స్లో మీ యొక్క రివ్యూని చెప్పండి. అండ్ మన ఛానల్కి కొత్తగా ఎవరికి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బై ఫ్రెండ్స్.